హలో ఎవ్రీవాన్, నేను ఆసక్తిగా ఎప్పటినుంచో చేద్దాం అనుకున్న వీడియో రానే వచ్చేసింది. చూస్తున్నారుగా, వాటర్ డ్రాపింగ్ సిస్టమ్ని యూజ్ చేసి పంటలు పండించడంలో ఎక్కువగా ఉపయోగించి తోటల్లో ఇది ఒకటి. దానిలో ఎక్కువగా బొబ్బాయి, వక్కలు, అలాగే పొట్టు పురుగులకి ఆహారంగా ఉపయోగించి ఈ మొక్కలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. చూస్తున్నారుగా, పొట్టు పురుగుల సాగులో ఈ మొక్కల ఆకుల్ని పొట్టు పురుగులకు ఆహారంగా ఉపయోగించడానికి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ మొక్కల సాగు అనేది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అందువలన రైతులను వీటిని పండించి విక్రయించడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ మొక్కల్ని ఇక్కడ రేష్మి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇవి అచ్చం మన మందార చెట్లు ఆకుల్లాగే ఉంటాయి. వీటిని దూరం నుంచి చూస్తే మనమందరం మందార మొక్కలనే అనుకుంటాం. ఇక్కడ బొబ్బాయి సాగుతో పాటు వక్కలు, అలాగే దానిమ్మ, నిమ్మ ఇలాంటి మొక్కలను ఎక్కువగా పండించడానికి రైతులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ నీటిని పొదుపు చేయడం కోసం వాటర్ డ్రాపింగ్ సిస్టమ్ ద్వారా పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. నీళ్లు తక్కువగా ఉన్న ప్రదేశంలో ఈ వాటర్ డ్రాపింగ్ సిస్టమ్ని యూజ్ చేసి పంటలు పండించడం ఉత్తమమైన పద్ధతిగా ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఈ మెయిన్ పైప్ లైన్ నుండి చిన్న చిన్న పైపులు కనెక్ట్ చేసి ప్రతి మొక్కకి వెళ్ళే విధంగా వాటర్ సప్లై ఇవ్వడం, డ్రాప్ బై డ్రాప్ సిస్టమ్ని యూజ్ చేసి మొక్క వేర్లకు నీళ్లు అందే విధంగా అమర్చుతారు. ఈ విధంగా నీటిని పొదుపు చేయడంతో పాటు మొక్కకు తగిన నీటిని అందించవచ్చు. అంతేకాకుండా ఎక్కడ చూసుకున్నా సరే నీలి రంగు జిల్లేడు మొక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నీలం రంగులో ఉండడం వీటి ప్రత్యేకత. సరదాగా